నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, మకర రాశి వారికి మే నెలలో అసలు ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి గోచారం ప్రకారం చూసుకుంటే గనక? మరి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వివాహాలు కావాల్సిన వారికి, మరి అందరికీ కూడా ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు కనిపించబోతున్నాయి అంటారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసలు ఈ మకర రాశి వారందరికీ కూడానమ్మా ఏలినాటి శని ప్రభావము మొన్న మార్చి 29, 2025 సంవత్సరం నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక మకర రాశి వాళ్ళకి అదిరిపోయిందన్నమాట. ఇక ఎంత బాగుందంటే, మరి అమెరికాలో ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పావులూరి ఋషి అని. ఆ అబ్బాయి 9th గ్రేడ్ చదువుతున్నాడు. 10th గ్రేడ్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్. అయితే అక్కడ 9th గ్రేడ్లో ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఆ అబ్బాయి అక్కడే చేసేసాడు, మొత్తం పూర్తయిపోయింది. పూర్తయిపోతే ఏం చేయాలో అర్థం కాల. ఇందులో వాడికేమో ఇంట్రెస్ట్, ఈ అబ్బాయి గారికి సైన్స్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్. కాబట్టి అక్కడికి వెళ్ళి అది చేసుకోవాలా అంటే వస్తుందా గురుగారు రాదా అని పాపం చాలా ఇదయ్యాడు. అద్భుతమైనటువంటి మార్క్స్ 99, 98 అలా వచ్చినాయి. అయినా కూడా అమెరికాలో విశ్వవిద్యాలయాలు ఎలా ఉంటాయంటే అమ్మా అస్సలు రావు. ఎందువల్లంటే మార్కులు చూస్తున్నప్పుడేమో ప్రాజెక్ట్స్ అంటారు, ప్రాజెక్ట్ చూస్తున్నప్పుడేమో మార్కులు అంటారు. అంటే ఇండియన్ యూనివర్సిటీస్ లాగా ఆ యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ ట్రాన్స్పరెంట్ కాదు, ఎప్పుడు ఒకలాగా ఉండవు. విద్యార్థి యొక్క లోపం కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేస్తారు. వాడిని ఫెయిల్ చేసేయచ్చు, ఒక్కొక్కసారి పాస్ చేసేయచ్చు. అటువంటి అబ్బాయి గుద్దుకుంటూ వచ్చేసింది సీటు. నార్త్ కరోలినా పావులూరి ఋషి. ఇది ఇంత లైవ్లో ఇంత కరెక్ట్గా మనం చెప్తున్నాం అంటే ఇది ఎందువల్ల చెప్తున్నాము అంటే ఈ మకర రాశి అంత అత్యద్భుతంగా ఉంది అని మనం చెబుతున్నాం. రెండవది, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి చాలామందికి, కొంతమందికి వేసుకోండి కొని. అటువంటి వాళ్ళకి వాళ్ళు పెద్ద మనుషులు చెప్పింది వినడంలా, పోలీసు వాళ్ళు చెప్పింది వినడంలా, పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది, ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది వినడంలా, ఆ తర్వాత వీళ్ళు లాయర్లు చెప్పింది వినడంలా. వాళ్ళకి తెలీదు. ఏమైనా అంటే భార్యని అనడము, ఇలా వాళ్ళల్లో వాళ్ళే మాకే అన్నీ తెలుసు అని చెప్పేసి వాళ్ళ కాపురాలు అనవసరంగా నాశనం చేసేసుకుంటున్నారు. అయితే ఒకసారి వీళ్ళకి ఒక కేసులో ఓడిపోయారు కూడా పెళ్ళం దగ్గర, అయినా కూడా సిగ్గు రాలేదు వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ దాంపత్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే మళ్ళీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలంటే మనం అనవసరమైనటువంటి టాక్స్ చేయకుండా. అలాగే ఈ యొక్క కేతుగ్రహము మే 29, 2025 సంవత్సరం నుంచి సింహరాశిలోకి ట్రాన్సిట్ అయింది. ఈ యొక్క కేతు కన్య నుంచి. అంటే మనకి దానివల్ల ఏమైందంటే అమ్మ, అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్గా నీరసం వచ్చేస్తుంది, షుగర్ డౌన్ అయిపోతుంది. చూసాము ఒక్కొక్కసారి సడన్గా బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోతారు. ఆ విధంగా వాళ్ళంతా కూడా సడన్గా ఇదైపోతారు. అంటే నిరాశ వచ్చేసి ఆత్మహత్య చేసేసుకోవాలా అని అప్పుడప్పుడు అనిపించేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళతో మనం స్నేహం చేసామనుకో, వీళ్ళంతా కూడా మామూలు మిగతా రాశుల వాళ్ళు, మకర రాశి వాళ్ళతో కొంచెం భయం, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళని ఎవరు ఏమనకూడదు, వాళ్ళతో మనం స్నేహాలు చేయకూడదు, చేసినా కూడా వాళ్ళని నిరాశపరచకూడదు అనమాట. ఈ విధంగా మనం కనుక మకర రాశి వాళ్ళని ఉంచినప్పుడు అద్భుతంగా ఉంటుందమ్మా. అయితే ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది అమ్మ ఉన్న ఉద్యోగాలు పెద్ద పెద్ద జీతగాళ్ళు రాజీనామాలు చేసేసి కొత్త ఓన్ బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా విద్యార్థుల్లో బ్రహ్మాండంగా చదువుతున్నారు. అసలు మార్పు కొట్టినట్టు కనబడుతుంది, ఎందుకంటే ఎల్నాటి శని వెళ్ళిపోయింది. కాబట్టి అసలు ఈ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్లు ఇవి ఉంటాయి కదా, అటువంటి బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చేపల రొయ్యల బిజినెస్లు బాగుంటాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు ఆల్రెడీ కొనేసుకున్నారు, ఈఎంఐలు కడుతున్నారు. ఇక మిగతా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతుంది. విజ్ఞానులు పరిచయం అయిపోతూ ఉంటారు. వీళ్ళల్లో మార్పు అచానక్కు వచ్చేస్తుందన్నమాట. అందువలన ఈ రైతులు కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. అయితే
వీళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు కొంతమందికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పరుషంగా మాట్లాడడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి. కానీ గురువుగారు, ఈ మకర రాశిలో ఉన్న వారికి ఎవరైతే సంతాన యోగ్యం కావాలి అనుకునే వారికి మరి సంతానం కావచ్చు, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్తగా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్న వారు మకర రాశిలో ఉన్నవారు ఏ బిజినెస్ పెట్టడం వల్ల వీరికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు వీరికి? ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు సంతానం కోసం వీళ్ళు ప్రయత్నాలు పాపం చాలా సంవత్సరాల నుంచి అన్ని రాశుల్లోనూ ఉంటారు. ఈ యొక్క మకర రాశిలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం అనేటటువంటిది ఈ నెలలో దేవుడు ప్రసాదిస్తాడు పౌర్ణమి తర్వాత. రెండవది, ఈ మకర రాశి వాళ్ళకి బిజినెస్లు ఏం స్టార్ట్ చేయాలి అనేటటువంటిది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది బిజినెస్లు వీళ్ళు సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు పెట్టకూడదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు పెట్టకూడదు. ఎంతసేపు కూడా వీళ్ళు ఏం చేయాలండి అంటే స్వీట్ షాపులు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మనకు కొద్దిగా కలిసి వస్తాయి. ఇనుము సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కూడా కలిసి వస్తాయి, వెల్డింగ్ షాపులు, ఐరన్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా. అలాగే సినిమా ఫీల్డ్కి, నాటకాల ఫీల్డ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తాయమ్మా. అలాగే జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా చాలా అసలు అద్భుతమైనటువంటి ఫీల్డ్ అనమాట అది. కాబట్టి సినిమా యాక్టర్లు కూడా, హీరోయిన్లు మరి చాలామంది మంచి వృద్ధిలోకి వచ్చేస్తారు. మగవాళ్ళకు కూడా చాలామంది ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. మరి రాశిలో పుట్టినటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఇప్పుడు జగన్ గారిని తీసుకోండి, మకర రాశిలో పుట్టారు. ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోయినా లక్షల కోట్ల బిజినెస్లు ఉన్నాయండి. ఆయన బిజినెస్లు ఆయన చేసుకుంటున్నాడు. ఆ విధంగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఎలినెట్స్ కాబట్టి మొన్నటిదాకా వాళ్ళ ఇంట్లో ఒక పాపం కుటుంబ సమస్యలన్నీ జరిగినాయి కదా. అయితే ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు అదృశ్యమైపోతాయి అన్నమాట. అందరితో కూడా మంచిగా ఉంటారనమాట. కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు చాలా బాగుంటారు. కానీ గురువుగారు, మరి మకర రాశిలో ఉన్న వారికి ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందంటారు వీరికి? రాహు బాగుండలేదమ్మా. అందువల్ల అందులో కొంతమంది బాగా తాగుతారు, కొంతమంది నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనం, మటన్లు బాగా తినేస్తారు. దీనివల్ల కొలెస్ట్రాల్, మోకాళ్ళ నొప్పులు, లివర్ ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి చాలా ప్రమాదం కదా. ఆల్రెడీ కొంతమందికి ఉన్నాయి. వాళ్ళు అసలు నాన్ వెజిటేరియన్ ఫుడ్ని కంప్లీట్గా మానేసేయాలి. కంప్లీట్గా ఆకుకూరలు, ఈ మకర రాశి వాళ్ళంతా కూడా దుంపలు ఇవి తింటే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇకపోతే మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి వచ్చినటువంటి వాళ్ళు మాత్రము వాళ్ళు కొంచెం మటను అలాంటివన్నీ కూడా, పప్పు దినుసులు, ప్రోటీన్స్ ఇలాంటివి ఉన్నటువంటివన్నీ కూడా తింటే చాలా బాగుంటుంది. అండ్ ప్రేమ వ్యవహారాలు కూడా, వీళ్ళకి ప్రేమ వివాహాలు ఉంటాయి కదమ్మా, అవన్నిటిలో కూడా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఆడపిల్లల ప్రేమలు కూడా చక్కగా సక్సెస్ వస్తుంది. కానీ గురువుగారు, మకర రాశి వరకు చూసుకుంటే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అసలు మకర రాశి వారికి ఇప్పుడు మనకి యొక్క కేతుగ్రహం ఉంది కదా, మనకు బాగుండలేదు, అష్టమ స్థితిలో ఉంది. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి, బట్టలనిచ్చి వాళ్ళు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. గణపతి గుడికి తిరగాల, రోజు పంతులు గారికి దక్షిణ ఇవ్వాలి వెళ్తూ. ఆ విధంగా మనం గరికగడ్డితో గణపతి మహారాజుకి దర్శనం చక్కగా చేసుకోవాలా. అండ్ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ వీళ్ళు ప్రదక్షిణాలు చేయాలమ్మా. రావి చెట్టు దొరకకపోతే మనకి చక్కగా మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు కూడా మనం ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా సింపుల్గా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.